కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 11. దీంట్లో ఈ మోడల్లో ఒక 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఆన్ ఏ సర్టైన్ ప్రిన్సిపల్ if the simple interest for 2 years is 2400 rupees and the compound interest for 2 years is 2544 rupees, what is the rate of interest? Rate of interest 2 years ki simple interest 2400 rupees 2 years ki 2 years ki simple interest 2400 అంటే 1 ఇయర్కి ఎంత అంటే 1 ఇయర్కి 1200, నెక్స్ట్ ఇయర్కి 1200. సింపుల్ ఇంట్రెస్ట్ మారదు. 1 ఇయర్కి 1200 అయితే నెక్స్ట్ ఇయర్ కూడా 1200, నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా 1200 వస్తుంది, మారదు. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 2400 అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద 2 ఇయర్స్ ఈస్ 2544 రూపీస్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2544 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ అండ్ యాన్యువల్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్కి ఈక్వల్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 1200 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1 ఇయర్కి 1200 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందంటే 1200 కంటే మోర్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది సెకండ్ ఇయర్కి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2544 అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి 1200, సెకండ్ ఇయర్కి 1200. ఈ 1200 2400 సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లోంచి 2544లోంచి 2400 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 144 వస్తుంది. ఈ 144 అనేది ఈ 1200కి ఇంట్రెస్ట్. ఇది ఈ 1200 ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడింది. ఇది 144 అనేది. ఇంతకుముందు పార్ట్ 10 చూడండి ఒకసారి. పార్ట్ 10 చూసిన తర్వాత ఇది చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 2400 అన్నాడు. అంటే 1 ఇయర్కి 1200, 1 ఇయర్కి 1200 అంటే 2 ఇయర్స్కి 2400 సింపుల్ ఇంట్రెస్ట్. ఇది క్వశ్చన్లోనే ఇచ్చాడు. నెక్స్ట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2544 వచ్చింది. ఇది కూడా క్వశ్చన్లోనే ఇచ్చాడు. కాకపోతే దాన్ని స్ప్లిట్ చేసాం. ఫస్ట్ ఇయర్కి 1200, సెకండ్ ఇయర్కి 1200 వస్తుంది, ఇంకా 144 మోర్ వచ్చింది. ఎందుకంటే ఈ 1200 మీద ఇంట్రెస్ట్ 144. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 144 ఇంట్రెస్ట్ అనేది 1200 మీద, అంటే 144 అనేది 1200లో ఎంత పర్సెంటేజ్ ఉందో చూద్దాం. పర్సెంటేజ్ 2 zeros 12 1 12 2 అంటే 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఉన్నప్పుడు దీనికి ఆన్సరు R = 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఉన్నప్పుడు ఒక సర్టైన్ సమ్ మీద 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 2400 రూపీస్ అయితే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2544 రూపీస్ అవుతుంది. అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇదే మోడలే. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫార్ 3 ఇయర్స్ ఈజ్ 240 రూపీస్. ఒక సర్టైన్ సమ్ మీద 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 240 రూపీస్ and the compound interest on the same sum at the same rate for 2 years is 170 rupees. సేమ్ సమ్ము సేమ్ రేట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 170 రూపీస్ 2 ఇయర్స్కి. ఇది 3 ఇయర్స్కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సేమ్ అక్కడ కూడా పై క్వశ్చన్ మాత్రం ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 240 అయితే 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 240 అయితే 240ని 3తో డివైడ్ చేస్తే 80 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి 80 రూపీస్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి 80 రూపీస్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్కి 80 రూపీస్, అలా 3 ఇయర్స్ కలిపి 240 రూపీస్. ఇది క్వశ్చన్లోనే ఇచ్చాడు 240 రూపీస్ అని. 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 240 అయితే 1 ఇయర్కి 80. ఇంకా ఎవ్రీ ఇయర్ అలాగనే ఉంటుంది, మారదు సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ అండ్ ఇయర్లో అయినప్పుడు 80 రూపీస్ అవుతుంది. ఇది కూడా 80 రూపీసే. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి 80 అయితే సెకండ్కి కూడా 80 వస్తుంది. ఈ 80కి ఇంట్రెస్ట్ పడుతుంది, ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత పడిందంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 170 అన్నాడు. మనకు ఎంత వచ్చింది? 80 + 80 160 అయింది. ఇంకా 10 రూపీస్. ఆ 10 రూపీస్ అనేది ఈ 80 రూపీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్. టోటల్ 170. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ 10 రూపీస్ 80లో ఎంత పర్సెంటేజ్ ఉందో చూద్దాం. 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా 80 రూపీస్ మీద, ఇది పర్సెంటేజ్లోకి చేంజ్ చేద్దాం. పర్సెంటేజ్లోకి చేంజ్ చేస్తే 0 24 25 22 25 25/2 25/2 అంటే 12.5%.
దీనికి ఆన్సరు 12.5%. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ CGL టైప్ 2 2018 క్వశ్చన్. అది వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ టైమ్ సమ్ ఫర్ థర్డ్ ఇయర్, 3 years కాదు అది, ఓన్లీ థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 1750 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫర్ 2 years ఈజ్ 3622 రూపీస్ 50 పైస్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ ఇదే మోడలే. థర్డ్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అది ఓన్లీ థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్కి మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్, 3 years సింపుల్ ఇంట్రెస్ట్ కాదు అది, ఓన్లీ థర్డ్ ఇయర్ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. అంటే థర్డ్ ఇయర్కు సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఫర్ ది థర్డ్ ఇయర్ ఈ 1750. థర్డ్ ఇయర్కు 1750 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ కూడా 1750నే, సెకండ్ ఇయర్ కూడా 1750నే, థర్డ్ ఇయర్ కూడా 1750నే. సింపుల్ ఇంట్రెస్ట్ మారదు. సేమ్ సమ్ము సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకటే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది, కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ ఇయర్లీ ఉన్నప్పుడు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా 1750 వస్తుంది. తర్వాత ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్ పడి ఉంటుంది, అది ఎంతనో చూద్దాం. ఇక్కడ 2 yearsకి ఇది సెకండ్ ఇయర్ కాదు, ఓన్లీ సెకండ్ ఇయర్ కాదు. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫర్ 2 years ఈజ్ 3622. టోటల్ 1750 3500 సబ్ట్రాక్ట్ చేస్తే 122.5. ఇది ఈ 1750 రూపీస్ మీద ఇంట్రెస్ట్. ఇది దీంట్లో ఎంత పర్సెంటో చూద్దాం. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 122.5 బై 1750. ఇక్కడ పాయింట్ తీసేసి ఇంకో 0 రాసుకుందాం. పర్సెంటేజ్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100%. 2 zeros 25 7 25 4 25 9 7 1 7 7 అంటే 7%. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 7%. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. సార్ చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సర్టైన్ అమౌంట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 250, వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఆన్ ద సేమ్ అమౌంట్ ఎట్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఇన్ ద సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ సెకండ్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 250 రూపీస్ వచ్చింది. ఓన్లీ సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 250 వచ్చింది. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఆన్ ద సేమ్ అమౌంట్ ఎట్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనం ఇప్పుడు థర్డ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. థర్డ్ ఇయర్ కూడా 250 వస్తుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 12%. అంటే 250లో 12% ఇంట్రెస్ట్ పడుతుంది. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 250 వస్తే థర్డ్ ఇయర్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 250 ప్లస్ ఈ 250 మీద ఈ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ పడుతుంది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 250 ప్లస్ ఈ 250ని డబల్ చేద్దాం, 500 వస్తుంది. దీన్ని డబల్ చేస్తే దీన్ని 2 times ఇంక్రీజ్, దీన్ని 2 times చేస్తే దీన్ని 2 times డిక్రీజ్ చేయాలి. అంటే 12లో హాఫ్ 6. దీన్ని డబల్ చేసాం, దీన్ని హాఫ్ చేసాం. పర్సెంటేజ్ అంటే పర్ 100 2 zeros వెళ్ళిపోతాయి. 5 into 6 30 అవుతుంది. 250 ఒక 30 280. ఆన్సర్ 280. ఆన్సర్ 280 రూపీస్. ఈ ఫస్ట్ క్వశ్చన్కు ఫోర్త్ క్వశ్చన్కు ఆన్సర్. సెకండ్ ఇయర్కి ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 50 అయితే
ఓన్లీ థర్డ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 280 అవుతుంది. ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ అండ్ 4th ఇయర్ ఆన్ ఏ సర్టైన్ ప్రిన్సిపల్ ఈజ్ 125 రూపీస్ అండ్ 135 రూపీస్ రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓన్లీ థర్డ్ ఇయర్కి 3 ఇయర్స్ కాదు, థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 125 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4th ఇయర్ కూడా ఎంత వస్తుందంటే 125 ప్లస్ ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 135 అన్నాడు, అంటే 125 ప్లస్ 10 135. ఈ 10 ఎక్స్ట్రా, థర్డ్ ఇయర్కి 125 అయితే 4th ఇయర్ కూడా 125 వచ్చి దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత వచ్చిందంటే 10 రూపీస్ ఇంట్రెస్ట్ పడింది. ఈ 10 రూపీస్ 125లో ఎంత పర్సెంటో కనుక్కుందాం. 125 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100%. 25 5, 25 4, 5 1 5 2, 2 into 4 8, 8%. ఆన్సర్ 8%. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 125 ఇచ్చాడు, 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 135 ఇచ్చాడు. అంటే థర్డ్ ఇయర్కి 125 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే 4th ఇయర్ కూడా 125 వస్తుంది. ఎక్స్ట్రా వచ్చిన 10 అనేది ఈ థర్డ్ ఇయర్ 125 మీద ఇంట్రెస్ట్, అది 10 అనేది, ఈ 10 అనేది 125 మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 10 అనేది 125లో ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 8% ఉంది. అంటే 125లో 8% 10 ఇది, కాబట్టి ఆన్సర్ 8%. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. పార్ట్ 11లో సార్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అమౌంట్ విచ్ శ్యామ్ విల్ గెట్ ఆన్ 4096 rupees if he gave it for 18 months at 12 1/2% per annum, interest being compounded half yearly. ఇక్కడ హాఫ్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. పర్సెంటేజ్ ఎంత అంటే కనుక 6, 12 1/2, 12 into 2 24, ఒక 1, 25/2, పర్సెంటేజ్ తీసేస్తే బై 100, 25 1, 25 4, 1/8. ఇది కాంపౌండెడ్ ఇయర్లీ అయినప్పుడు ఆర్ 1/8, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 1/8లో హాఫ్ 1/16. మనం ఇది తీసుకోవాలి. కాంపౌండెడ్ 1 ఇయర్కి 12 1/2%, హాఫ్ ఇయర్కి అంటే దీంట్లో హాఫ్ ఎంత అంటే 1/16. ఫైన్ ద అమౌంట్ కనుక్కోవాలి, కనుక్కోవాలి. ఏ ఈక్వల్ టు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ T. ఏ కనుక్కోవాలి. P ఎంత అంటే కనుక 4096 ఇంటూ ఇదంతా ఏం చేయకుండా, ఈ ఫార్ములా అంతా ఏం చేయకుండా 1/16 ఉంది కదా, ఇయర్లీ అయితే 1/8, హాఫ్ ఇయర్లీ అయితే 1/16. ఈ 1కి న్యూమినేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1 + 16 అంటే 17/16. సో ఈ ఫార్ములా అంతా ఏం లేకుండా ఈ 1కి 16 యాడ్ చేస్తే 17/16. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంటే కనుక 18 మంత్స్. 18 మంత్స్లో 6 మంత్స్లో ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. అంటే 17/16 అనేది 3 టైమ్స్ రాసుకోవాలి. 17/16 ఇంటూ 17/16. హాఫ్ ఇయర్కి ఒకసారి, ఇది హాఫ్ ఇయర్లు అన్నప్పుడు 1/16, ఈ 1కు 16 యాడ్ చేస్తే 17 అవుతుంది, 17/16. అలా 18 మంత్స్లో 6 మంత్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి, ఎందుకంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి. అప్పుడు 16 3 ఇది క్యాన్సిల్ అవుతుంది. 17 × 17 × 17 4913. ఆన్సర్ 4913. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 12 చేద్దాం.